హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ టీవీ హెల్త్. ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను ఈ కాలంలో మనకి దొరికే సీజనల్ ఫ్రూట్స్ గురించి చెప్పడానికి. సో ఈ సీజన్లో దొరికే వెలగపండు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని మీ ముందుకు ఈరోజు వెలగపండు గురించి చెప్పడానికని వచ్చేసాను. అయితే కొంతమంది మాత్రం దీనికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సో వినాయక చవితి పూజలో వెలగపండుకి విశిష్ట స్థానం ఉంది. గణేశుడికి ప్రీతిపాత్రమైన వెలగపండుని పాలవెల్లికి అలంకారం కోసం మనం ఉపయోగిస్తూ ఉంటాము. నైవేద్యంగా కూడా పెడుతూ ఉంటాము. వినాయక చవితి నాడు గణపతికి సమర్పించే 21 రకాల పండ్లలో వెలగపండు తప్పనిసరి అనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఇది విఘ్నేశ్వరుడికి నైవేద్యంగానే కాదు, ఔషధంగా కూడా మనకు చాలా మేలు చేస్తుంది. టేసీ కుటుంబానికి చెందిన వెలగపండు ఎలిఫెంట్ యాపిల్ లేక వుడ్ యాపిల్ అని కూడా పిలుస్తూ ఉంటాము. వగరు, పులుపు, వగరు కలగలిపిన రుచి ఉన్న ఈ వెలగపండుని గోదావరి జిల్లాలో కొంతమంది పచ్చడిగా చేసుకుని తింటారు. అయితే ఎక్కువ మంది ఈ వెలగపండుని తినడానికి అంతగా ఇష్టపడరని చెప్పవచ్చు. అయితే ఈ వెలగపండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. సీజనల్ ఫ్రూట్స్ ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు మిస్ కాకుండా ఉండటానికి వెలగపండును తినండి అని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వినాయక చవితి నుండి వేసవి కాలం వరకు విరివిగా దొరికే ఈ వెలక్కాయ ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వెలక్కాయలో సిట్రిక్ ఆమ్లాలు, రైబోఫ్లావిన్లు, పిండి పదార్థాలు, ఆక్సాలిక్ యాసిడ్లు, ప్రోటీన్లు, బీటా కెరోటిన్, ఫాస్ఫరస్, థైమిన్, నియాసిన్, కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉన్నాయి. దీంతో ఈ పండు మన శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియాతో పోరాడతాయి. అంతేకాదు ఈ వెలక్కాయలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి సమృద్ధిగా ఉన్నాయి. దీంతో అకాల వృద్ధాప్యాన్ని దరిచేయనీయదు. వెలగపండులో సహజ సిద్ధమైన ఫైటో కాంపౌండ్స్, విటమిన్స్, ఫ్లావినాయిడ్స్ అధికంగా ఉంటాయి. దీంతో ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది. ఆర్థరైటిస్ నొప్పి నివారణకు సహాయపడుతుంది. వెలగపండులో హైడ్రేటింగ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీంట్లో ఉన్న ఎలక్ట్రోలైట్స్ ద్రవ సమతుల్యతను కాపాడుతాయి. దీనిలో ఉన్న పొటాషియం శరీరం నుంచి విసర్జించబడే అధిక నీటి నష్టాన్ని నివారించడంలో మనకు సహాయపడుతుంది. వెలగపండులో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన మలబద్ధకం సమస్యని నివారిస్తుంది. దీంతో మలబద్ధకంతో బాధపడే వారికి వెలగపండు దివ్య ఔషధం అని చెప్పవచ్చు. క్యాన్సర్ నివారణ కూడా వెలగపండు మనకి సహాయపడుతుంది. నెక్స్ట్ చూసుకుంటే వెలగపండులో శోధ నిరోధక లక్షణాలు ఉండటం వలన గాయాలను త్వరగా నయం చేస్తుంది. తామర, గజ్జి వంటి చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది. కాలేయ ఆరోగ్యానికి మంచి ఆహారం వెలగపండు. వెలగపండులో కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉన్నాయి. దీంతో నీరసం ఉన్నవారు వెలక్కాయను తింటే తక్షణ శక్తి వస్తుంది. జలుబు లేదా ఫ్లూ వంటి శ్వాసకోశ వ్యాధులను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది వెలగపండు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది. అయితే ఇప్పటి వరకు వెలగపండుని ఎలా వాడాలో మనం చూసాము. ఈ వెలగపండుని కొంతమంది తినకూడదు. అది ఎవరో మనం ఇప్పుడు చూద్దాం. వెలగపండులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎక్కువగా తింటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. మందులు వాడుతున్న షుగర్ వ్యాధిగ్రస్తులు వెలక్కాయ మంచిది కాదు. ఇక గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వెలక్కాయ తినకూడదు. ఎవరైనా ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటే అటువంటి వారు 2 వారాల ముందు నుండే వెలగపండుని తినకూడదు. సీజన్లో దొరికే వెలగపండుని మితంగా తినండి. ఆరోగ్య ప్రయోజనాలను పొందండి. థ్యాంక్ యూ.